హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సత్య లీడ్ రోల్ లో చేసిన జెట్లీ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. ఫస్ట్లీ మూవీ ఒక డైరెక్ట్ సెటర్ ఆన్ రీసెంట్ మూవీస్. అంటే రీసెంట్ గా మన దగ్గర వచ్చిన కొన్ని మూవీస్ లో ఏదైతే కమర్షియల్ అండ్ ఆడియన్స్ కి హైప్ ఇచ్చే పాయింట్స్ ఉంటాయో వాటి మీద సెటైరికల్ గా కామెడీ వేలో తీసిన మూవీ. డైరెక్టర్ రితేష్ రాణా గురించి తెలిసిందేగా, అంతా వ్యాకీగా తీస్తారు. సో ఇది కూడా అలానే ఉంటుంది. అండ్ ఈ మూవీలోని మోస్ట్ ఆఫ్ ది జోక్స్ కి నేను ఎంజాయ్ చేశా. అంటే మరీ సూపర్ కామెడీ కాదు, కానీ బానే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో స్టోరీ లేకుండా ఓన్లీ కామెడీని బేస్ చేసుకుని వచ్చిన కొన్ని మూవీస్ లోని కామెడీ అనేది చాలా చాలా బెటర్. మేబీ కొంతమందికి ఇది కూడా నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చింది. సో ఎంజాయ్ చేసా అంటున్నావు, మరి మూవీ నచ్చిందా అంటే అలా కాదు. మూవీలో ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చిన ఆ జోక్స్ కి నాకు నవ్వు వచ్చింది, కానీ బయటికి వచ్చాక అసలు మూవీలో ఏముంది అని ఆలోచిస్తే మాత్రం అంతేం ఉండదు. చాలా చిన్న స్టోరీ, దాన్ని బేస్ చేసుకుని మూవీ అంతా లాగారు. ఆ మధ్యలోనే జోక్స్ అండ్ కామెడీ ఉంటుంది. ఎస్పెషల్లీ సత్య గారు చాలా బాగా చేశారు. ఇప్పటిదాకా సత్యని ఒక సపోర్టింగ్ రోల్ లో లిమిటెడ్ స్క్రీన్ టైమ్ లోనే చూసాం, బట్ ఒక ఫుల్ లెంత్ రోల్ లో త్రూ అవుట్ ద మూవీ నవ్వించాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఈవెన్ ఫైట్స్ తో కూడా కామెడీ చేశారు, విచ్ ఐ రియల్లీ లైక్ ఇట్. ఇంకా స్టోరీ ఏంటంటే, అజయ్ ప్లే చేసిన ప్రజాపతి క్యారెక్టర్ ప్రజలు తన బ్యాంక్ లో దాచుకున్న డబ్బుతో బయట ఇన్వెస్ట్ చేసి మొత్తం లాస్ అయిపోయి దుబాయ్కి పారిపోతాడు. బట్ అక్కడ కూడా తన లైఫ్ కి థ్రెట్ ఉందని ప్లీ డీల్ కి అప్లై చేసి సిబిఐ కస్టడీలో ఇండియాకి ఫ్లైట్ లో వస్తాడు. సో అక్కడి నుంచి మూవీ ఎండింగ్ వరకు అంతా ఫ్లైట్ లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ప్లాట్ ని సెటప్ చేస్తూ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ సత్య అసలు ఎవరు, ఎందుకు ఆ ఫ్లైట్ లో ఉన్నాడు అనేది మెల్లమెల్లగా రివీల్ చేస్తారు. కానీ సత్య రియల్ ఐడెంటిటీ రివీల్ చేసేటప్పుడు మాత్రం ఏంటో జస్ట్ ఒక 2 minutes లో చెప్పేశారు. అదే నాకు అంతగా నచ్చలే. మూవీలోని ఇంపార్టెంట్ పాయింట్ అది. అలాంటి దాన్ని ఒక్కసారి ఇలా వచ్చిపో అమ్మ మెరుపుతీగా అన్నట్టు చూపించారు. లాస్ట్ లో రాజ్ కుమార్ గారు వస్తారు. అదే చిరంజీవి గారు డూప్ గా చేస్తారు కదా, ఆయన ఎంట్రీ ఉంటుంది. జస్ట్ సత్య క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ ఎలివేషన్స్ ఇంకా ఎక్కువసేపు ఇస్తారు సత్య ఐడెంటిటీ రివీల్ చేసే సీన్ కన్నా. ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉంటుంది అనుకుంటా ఆ సీన్. మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఒక 6 to 7 members ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది మూవీ వాళ్ళ మధ్య ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది, ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ తగ్గుతుంది అండ్ స్టోరీ కూడా ఎక్కడికి కదలదు. ఏంటో ఈ వీక్ చూసిన అన్ని మూవీస్ లో క్లైమాక్స్ నచ్చలేదు నాకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సత్య గారు చెప్పే కదా చాలా బాగా చేశారు. మూవీ అంతా ఆయన నడిపించారు. తనతో పాటు ఇంకో మేజర్ పార్ట్ ప్లే చేసింది వెన్నెల కిషోర్ గారు. ఆల్మోస్ట్ సత్య గారితో ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది అండ్ తను కూడా చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక యాక్షన్ సీన్ కూడా ఉంటుంది అయింది. హీరోయిన్ రియా సింగ్ అయితే ఓకే అనిపించింది. అంటే తను చేయడానికి పెద్దగా ఏం లేదు. మూవీ అంతా కూడా తన క్యారెక్టర్ ఒకలాగే ఉంటుంది, ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉన్నట్టు అనిపించింది. పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు, బట్ ఒక 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి, అందరూ అయితే బాగా చేశారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ లైక్ అజయ్ గారు, గుండు సుదర్శన్ గారు అండ్ మిగతా వాళ్ళు కూడా ఓకే పర్లేదు. డైరెక్టర్ రితేష్ రాణా గారు ఎప్పట్లాగే డిఫరెంట్ గా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. పెద్ద స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఏం లేకపోయినా జస్ట్ కామెడీతో నడిపించేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. పాటలుగా కొన్ని సీన్స్ బాగున్నాయి, బట్ మిగతా అంతా కూడా జస్ట్ ఫ్లఫ్ ఉంటుంది. ఓవరాల్ గా నాకైతే మూవీ జస్ట్ యావరేజ్, అండ్ అది కూడా సత్య యాక్టింగ్ అండ్ కామెడీ కోసం. అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ 2.25/5. మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.